ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 9వ అధ్యాయము 5-7 వరకు ఉన్న వచనాలు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. యోహాను సువార్త 9వ అధ్యాయము 5-7 వరకు ఉన్న వచనాలలో ఉన్నటువంటి వాక్య భాగాలు ఇవి. ఈ లోకంలో కనిపించే ప్రతి విషయం కూడా అది కేవలం ప్రకృతి సంబంధమైనదిగా మాత్రమే ఉండదు, కానీ అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రకృతి సంబంధమైనది, మరొకటి ఆత్మ సంబంధమైనది. మన శరీరం ప్రకృతి సంబంధంగా దేవుని చేత నిర్మించబడిన అద్భుతమైన ఒక కట్టడం. అయితే బైబుల్ అంటే పరిశుద్ధ గ్రంథము ప్రకారము రక్షణ పొందిన వారి శరీరంలో పరిశుద్ధాత్మ నివసించుచున్నందున దేవుడే వారి శరీరాన్ని తన ఆత్మీయ మందిరముగా రూపాంతరం చేసి నిత్యము నిలిచే స్థిరమైన ఆత్మీయ కట్టడముగా దాన్ని చేస్తాడు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయంలో కనిపించే సిలోయము అనే కోనేరు ప్రకృతి సంబంధంగా ఒక నీటి స్థలం మాత్రమే, కానీ ఆత్మ సంబంధంగా అది ఒక శ్రేష్టమైన సూచన. సిలోయము అనగా పంపబడిన వాడని అర్థము. ఇక్కడ పుట్టుకతోనే గుడ్డివాడైన ఒక వ్యక్తిని యేసు ప్రభువు చూశారు. ఆయన తన ఉమ్మిని మట్టి మీద వేసి ఆ బురదను ఆ వ్యక్తి కళ్ళకు పూసి, సిలోయము కోనేటికి వెళ్ళి కడుగుకొనుము అని పంపించారు. ఆ గుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపు పొందాడు. ఇది అనుకోకుండా జరిగినది కాదు. ఇది ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. పంపబడినవాడు అనే అర్థం కలిగిన సిలోయము అనే కోనేరు పరలోకపు తండ్రి ద్వారా వెలుగుగా ఈ లోకానికి పంపబడిన వాడుగా వచ్చిన క్రీస్తు ప్రభువును సూచిస్తుంది. ఎందుకంటే ఈ లోకానికి వెలుగుగా పరలోకపు తండ్రి ద్వారా పంపబడిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే గనుక. అందుకే యేసు ప్రభువు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఇలా చెప్పారు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనము తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, పాపం, అజ్ఞానం, ఆత్మీయ అంధత్వం అనే చీకటి నుండి మానవులందరినీ వెలుగులోకి తీసుకురావటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడ్డారు. గుడ్డివాడు సిలోయమునకు వెళ్ళి చూపు పొందినట్లు ప్రతి మానవుడు కూడా తన ఆత్మీయ అంధత్వం నుండి బయటపడటానికి పరలోకము నుండి ఈ లోకమునకు పంపబడిన క్రీస్తు వైపుకు తిరగాలి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు గుడ్డివానికి చూపు ఇవ్వటానికి మనము ఎక్కువగా విలువ ఇవ్వని మట్టి, ఉమ్మిని ఉపయోగించారు. ఇక్కడ మట్టి సాధారణమైనది, ఉమ్మి కూడా విలువ లేనిదిగా భావించబడేది, కానీ దేవుని చేతిలో అవే అద్భుతానికి సాధనాలయ్యాయి. మానవులు ఈ లోకం విలువైనవిగా చూసే వాటినే ఆశ్రయిస్తారు, కానీ దేవుడు విలువలేనివిగా కనిపించే వాటిని కూడా తన మహిమ కోసం ఉపయోగిస్తాడు. మనము అర్థం చేసుకోలేని విధముగా ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే విధేయత. ముఖ్యంగా ఇక్కడ సిలోయము కోనేటిలో కళ్ళను కడగమని క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు ఈ గుడ్డి వ్యక్తి విధేయత చూపటం వల్ల ఇక్కడ అద్భుతం జరిగింది. ఈ చూపులేని వ్యక్తి ఇది ఎందుకు అని క్రీస్తు ప్రభువును అడగలేదు. వెళ్ళి తన కళ్ళు మీద ఉన్న బురదను కడుక్కున్నాడు, చూపును పొందాడు. మన సమస్యలలో, మన అవసరతలలో దేవుని నోట నుండి మనకు పంపబడే వాక్కుకు మనము విధేయత చూపినప్పుడు, ఆ వాక్కును విశ్వసించినప్పుడు మాత్రమే మన అవసరత తీర్చబడే, మన సమస్య పరిష్కరించబడే అద్భుతం జరుగుతుంది. ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, సమస్యలు మీ ముందుకు వచ్చినప్పుడు ఈ లోకము గొప్పవిగా ఎంచే వాటి వైపు మీ దృష్టిని ఉంచుతున్నారా? లేక మీ త్రోవలకు, మీ మార్గములకు వెలుగు చూపుటకు తండ్రి నుండి ఈ లోకమునకు పంపబడిన దేవుని వాక్కును మీరు విశ్వసిస్తున్నారా? మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. ప్రైజ్.